అందరికీ నమస్తే అండి. చివరికి ఈ యదవలు ఏ స్థాయికి దిగజారిపోయారంటే లూలు మాల్ అనేది సబ్బులు, పిన్నీసులు, షాంపూలు అమ్ముకునే ఒక చిన్న అంగడంట. దానివల్ల ఎవ్వడికి ఉపయోగం లేదంట. కేవలం దోచుకోవడానికి మాత్రమే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతుందంట. ఈ యదవ చెప్తున్నాడు. మరి ఈ లేకి యదవ డాక్టర్ ఎట్టగయ్యాడు మాకు అర్థం కావట్లా. ఒకసారి వినండి, వినిపిస్తాడు ఏం మాట్లాడుతున్నాడు. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. సండే ఇస్ ఎ లుల్లు ఫండే. ఏంది లుల్లు అంటే? లుల్లు అంటే లొల్లే అంటే ఆ లొల్లి కాదు, లుల్లు. లేకపోతే లూటీ ఫండే అనొచ్చు. లుల్లు కూడా వచ్చేసి లొల్లి పెట్టి లూటీ చేసుకొని పలాయనం చిత్తగించడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు లూలు అనేది ఏంటనేది కొద్దిసేపట్లో చూద్దాము. వీడు చెప్తాడనమాట. వీడికి ఏం అవ్వచ్చు తెలియదు, వీడు చెప్తాడని వినిపిస్తాను చూడండి. లూలు మాల్ వచ్చింది అని చెప్పేసి నిన్న వచ్చేసి ఆడెవడో లూలు మాల్ కూడా వచ్చి శర్వాణి కలుసుకున్నాడంట. వచ్చేసి అసలు ఇంకా అభివృద్ధి జరిగిపోతుందంట, అభివృద్ధి పుంతలు దొక్కుతుందంట, అభివృద్ధి పర్వాలు దొక్కుతుందంట, అభివృద్ధి బుడమేరు గేట్లను లేపుకొని వస్తుందంట, అభివృద్ధి టన్నులు వస్తున్నాయంట, లేకపోతే క్యూసెక్కులు వస్తుందంట. అభివృద్ధి ఎందుకురా అయ్యా వస్తుందంటే లూలు మాల్ వస్తుందంట. మీ అందరికీ తెలియకపోతే నేను చెప్తానండి. లూలు మాల్ అంటే మీ ఊర్లో ఏదైనా చిన్న అంగడి ఉంటది కదా, షాంపూలు, సబ్బులు, టూత్ పేస్టులు, టూత్ బ్రష్లు, పక్క పిన్నులు, పిన్నీసులు, లేకపోతే గాజులు అని పెట్టుకుంటారు కదా, అది ఒక అంగడి అండి. లూలు మాల్ అనేది ఒక అంగడి. ఈ ఏదో డాక్టర్ అట్టగా అయిపోయి మాకు అర్థం కావట్లేదు వాళ్ళకి కూడా. లూలు మాల్ అనేది ఒక అంగడి అంట. ఒరే చెప్పడానికన్నా సిగ్గు ఉందా నీకు అసలు? ఒకసారి మీరు ఎవరైనా సరే గూగుల్లోకి వెళ్ళి లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ చెప్పని కొట్టండి, మొత్తం డీటెయిల్ మొత్తం వచ్చింది. కంపెనీ టర్న్ ఓవర్ ఎంత, ఎన్ని దేశాల్లో ఈ మాల్స్ ఉన్నాయి, ఎన్ని చోట్ల ఉన్నాయి, మొత్తం ఎన్ని ఉన్నాయి, అలాగే కంపెనీ టర్న్ ఓవర్ ఎంత, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అనేది వివరంగా ఉంటుంది. ఎన్ని వేల మంది ఉద్యోగులు ఉన్నారు కూడా అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. కంపెనీ యొక్క టర్న్ ఓవరే 8 లక్షల కోట్ల డ్రస్ ఉంటా. 1000-2000 కాదు, రూపాయి పాపాయే కాదు. కంపెనీ యొక్క టర్న్ ఓవరే, లూలు గ్రూప్ యొక్క టర్న్ ఓవరే 8 లక్షల కోట్ల రూపాయలు. అందులో పనిచేసే ఉద్యోగులు, ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు 57,000 మంది. మొత్తం ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా 239 చోట్ల ఉన్నాయి లూలు మాల్స్. మొత్తం లెక్కేసుకో. ఉద్యోగుల సంఖ్య 57,000 మంది. నీ పిచ్చితనం తగలట. మరి ఏదైనా ఒక వీడియో చేసే ముందు, ఏ కంపెనీ గురించి అయినా మాట్లాడే ముందు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటారా? మొత్తం వివరాలన్నీ ఉంటారా? హెడ్ ఆఫీస్ వచ్చేసి దుబాయ్లో ఉంది. మొత్తం నీట్గా ఉంటాయి, అన్ని వివరాలు ఉంటాయి. ఎంతమంది పని చేస్తున్నారో, ఎంతమంది ఉద్యోగులు ఉన్నారో, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు టర్న్ ఓవరు, ఏ దేశాల్లో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వివరాలన్నీ అక్కడ ఉంటాయరా. నువ్వు వచ్చేసి సింపుల్గా అదొక అంగడి అండి, సబ్బులు అమ్ముకుంటారండి, ఫినిష్లు అమ్ముకుంటారంటే అంటే మీ పేటీఎం కుక్కల్ని ఎదవలు చేయడానికే కదా. అంటే నిశానిగాలు అనుకుంటున్నావు అందరూ. ఊరు నువ్వు తప్పితే ఇంకెవడు చదువుకోలేదేంట్రా? ఎవడికి ఆ మాత్రం తెలివితేటలు లేవనుకుంటున్నావా? అంటే నువ్వేది చెప్తే అది నిజమా? నువ్వు వచ్చి సబ్బులు అమ్ముకునే అంగడి అంటే నిజం అనుకుంటారు. అది ఏదో నువ్వు డాక్టర్ అట్టగా ఎవరా? మళ్ళీ డాక్టరేడు. ఆడి పేరు డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత. ఎవరు నీకు దండం పెడతారు దయచేసి డాక్టర్ అనే పదం తీసే ముందు. అంత లేఖితనంగా మాట్లాడుతున్నాడు వాడు. పైగా ఎటకారం, వ్యంగ్యం, ఎకిలి చేష్టలో చెప్పే విషయాన్ని పూర్తిగా సీరియస్గా చెప్తే బాగుంటుంది. నువ్వు నవ్వేసినంత మాత్రాన, సిల్లటతనంగా మాట్లాడేసినంత మాత్రాన అది నిజం అయిపోతావు. ఇంకా ఉంది, అది కూడా వినిపించిన తర్వాత మాట్లాడతాం. దానివల్ల ఏంది రాయ్యా జరిగేదంటే 200 ఉద్యోగాలు వస్తాయంట, అది అభివృద్ధి అంట. ఒరే నాయన, 200 ఉద్యోగాలు లేకపోతే ఆ లూలు మోడలు వ్యాపారం చేసుకోవడానికి మన భూమిని ఎంత చౌకరేటు ఇస్తున్నాం మన వాళ్ళకు, అందులో ఎంత అవకతవకలు జరుగుతున్నాయి, ఎన్ని. ఈ యాదవాళ్ళకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి జీవో ఇచ్చేసి ప్రజల సొమ్ముని, ప్రభుత్వ సొమ్ముని సాక్షికి కట్టబెట్టేసినప్పుడు మాట్లాడరు యాదవలు. సాక్షి పేపర్ వల్ల ఇదిగో ఇక్కడ దరిద్రం ఉంటుంది నా ముందే, నాకు వచ్చి ఫ్రీగా ఇస్తానగా నేను తీసుకుందాను, కానీ ఒక్కోసారి తీసుకొస్తా. ఇక ఈ దరిద్రం ఉంది కదా, ఈ లోఫర్ దానికి ఒక జీవో రిలీజ్ చేశాడు. ప్రతి ఒక్క వాలంటీర్కి నెలకు 200 రూపాయలు అదనం ఈ సాక్షి పేపర్ కొనడానికి, ప్రజల సొమ్ము. మరి దీనివల్ల ఏంట్రా ఉపయోగం? ఎవరికి ఉపాధిరా దీనివల్ల? ఎవరికి ఉపయోగం? 440 కోట్ల రూపాయలు యాడ్ల ద్వారా దీన్ని కట్టబెట్టేట్రా. 440 కోట్ల రూపాయలు. అది కాకుండా జీవో ఇచ్చేసి
నెలకు 200 రూపాయలు చొప్పున ప్రతి ఒక్క వాలంటీర్కి 2,50,000 మంది వాలంటీర్లకి నెలకు 200 చొప్పున ఇచ్చేసాడు. సాక్షి పేపర్ కొనుక్కోండి మీరు, ప్రజలకు వివరించండి అని చెప్పేసి అని ప్రజల సొమ్ము దీనికి కట్టబెట్టారా పోరంబోకి ఎదవా. దీనివల్ల ఎవరికైనా ఉపయోగం ఉందిరా? దీనివల్ల ఎవరికి ఉపయోగం రా? నీకు మీ జగన్మోహన్ రెడ్డికి. మరి అప్పుడు మాట్లాడలేదేరా? వీళ్ళు ఏడుపు అంతే, లాస్ట్లో ఎలా పడతాడు నాకు అప్పుడు అర్థమైంది. అది కూడా వినిపిస్తాను చూడండి. ఉంటాయి అవన్నీ చంద్రబాబు నాయుడు తెలియంది కాదు, కానీ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు పచ్చ కుక్కలంతా ఇప్పుడు కామెడీ చేసేది ఏంటంటే లూలు పేరు పలకాలంటే కష్టం ఉంది. లూలు మాల్ వచ్చిందంట, అభివృద్ధి జరిగిపోయిందంట. ఇంకా ఆంధ్రప్రదేశ్ లో పూర్ టు రిచ్, ఇంకా పేదవాడు అన్నవాడే ఉండడంట. ఇంకా లూలు మాల్ వచ్చి ఏడొచ్చని వైజాగ్ లో పెడతారు, ఏడమని తెలియదు. మా ముద్దునూరు నుంచి వైజాగ్ పోయి లూలు మాల్ పోయి అంగట్లో సరుకులు తీసుకుని రావాలన్నా, దాన్ని మేము అభివృద్ధి అని చెప్పుకోవాలన్నా. అది ఏడుపు. అందుకే ఏడుపు ఏంటంటే లూలు మాల్ వైజాగ్లో పెడుతున్నారని చెప్పేసి నా ఏడుపు. ఏమన్నా తలతోక ఏమన్నా ఉందేరా? ఒరే పరిశ్రమ రాష్ట్రంలో ఎక్కడ వచ్చినా కానీ మన రాష్ట్రమే బాగుపడుద్దిరా, మన రాష్ట్రంలో ఉన్న వ్యక్తులే బాగుపడతారా, మన రాష్ట్రంలో ఉన్న యువతకే ఉద్యోగాలు కలుగుతారా? పనిచేసేది మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళే కదా. నిన్ను అక్కడి నుంచి ఇక్కడికి ఎవరు రమ్మన్నాడరా? ఆడెవడో ఒక మేధావి ఉన్నాడు, ఇంకొక ప్రొఫెసర్, ఆడు అలాగే మాట్లాడాడు మొన్న. నువ్వు ఎక్కడో అన్నా క్యాంటీన్ పెడితే నేను 500 రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చి అక్కడికి తినాలని అడిగాడు. నిన్నెవరు రమ్మన్నాడు అసలు? చూసారా వైజాగ్ మీద వీళ్ళకి ఎంత కక్ష? వీళ్ళకి వైజాగ్ ప్రజలందరూ బాగా గమనించండి. వైజాగ్ని క్యాపిటల్గా ప్రకటించింది మీ మీద ప్రేమతోనో, వైజాగ్ని అభివృద్ధి చేద్దామనో, లేదంటే ఆ ప్రాంతవాసులను డెవలప్మెంట్ చేద్దామనో, ఆర్థికంగా బలపరుద్దామనో కాదు. అక్కడున్న భూములు కొట్టేయడానికి, అక్కడికి ఏ పరిశ్రమలో రాకుండా, ఎలాంటి పరిశ్రమలు రానకుండా చేసి, వచ్చిన పరిశ్రమలు తరివేసి అక్కడ భూములు కబ్జా చేశారు. ఆ విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా పరిశ్రమలు వస్తూ ఉంటే మేము వైజాగ్లో పెట్టుబడి పెడతాం, మాకు అనుకూలంగా ఉంటుంది, పోర్ట్ ఉంది దగ్గరలో, మాకు ఇన్పుట్ ఎక్స్పోర్ట్కి బాగుంటుంది, ఆ ఉద్దేశంతో మేము పరిశ్రమలు పెడదామని చెప్పి అనుకుంటుంటే వీళ్ళు వైజాగ్ మీద విషయం కక్కే ప్రయత్నం చేస్తున్నారండి. లిటరల్లీ వైజాగ్కి ఎలాంటి పరిశ్రమలు రాకూడదు, బోడిగుండి అయిపోవాలా. లాస్ట్లో డైలాగ్ విన్నారా? నేను మా ఊరి నుంచి వైజాగ్ రావాలా అని అడుగుతున్నాడు. ఆడ అభివృద్ధి గురించి మాట్లాడేస్తున్నాడు, ఆ డెవలప్మెంట్ గురించి ఆడు మాట్లాడేస్తున్నాడు. అబ్బో అభివృద్ధి అంటాడు. రాష్ట్రానికి ఆదాయం పెరిగితే ఉదాహరణకి పరిశ్రమలు వచ్చి పెట్టుబడులు పెడతాయి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి, రాష్ట్రానికి ఆదాయం పెరుగుద్ది. రాష్ట్రానికి ఆదాయం పెరిగిందంటే ఆటోమేటిక్గా మన బతుకులు కూడా మారుతాయి. రాష్ట్రంలో ఉన్న యువతకి ఉపాధి అవకాశాలు కలుగుతాయి కాబట్టి మన బతుకులు కూడా మారుతాయి. అది నువ్వు ఎక్కడో ముద్దునూరులో ఉన్నావా, కడపలో ఉన్నావా, కన్యాకుమారిలో ఉన్నావా అని కాదు. కన్యాకుమారి అంటే మళ్ళీ వేరేదిలే, కానీ పక్కన పెట్టి చెప్తున్నా. మనకు కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి. అంటే ఇప్పుడు ఏంటి, వైజాగ్లో పెట్టొద్దంటవా? ఇంత చిల్లరతనంగా ఎలా ఆలోచిస్తున్నారా మీరు? నువ్వు డాక్టర్వే చెప్పు, వైజాగ్లో పెట్టడం మాకు ఇష్టం లేదని చెప్పు, విజయవాడలో పెట్టడం మాకు ఇష్టం లేదని చెప్పేసాను. మీ ఊర్లో పెట్టేస్తే ఓకేనా? మీ ఊరు తీసుకొచ్చామంటావా? కొద్దిగా లాజిక్గా మాట్లాడంటారా, విషయం కక్కేమాకంటారా. వచ్చే పరిశ్రమలు రానివ్వండి. పైగా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు, మా అన్నొత్తే మేము తరివేస్తాం, జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ పరిశ్రమలు అన్నింటిలో కూడా తరివేస్తారంట. ఇప్పుడు చదువుకున్న యువత ఉన్నారో, ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారో, వాళ్ళ భవిష్యత్తు ఏంటో వాళ్ళకే దిక్కు దివాణం లేదు, వాళ్ళకే ఒక అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొన్ని పరిశ్రమలు తీసుకొస్తే మీరు వచ్చినన్నింటినీ తరివేశారు. మనకి ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవు. ఇప్పుడు నా ప్రయత్నాలు తీసుకు అడుగులు వేసారంటే అది కూడా వేయలే మీరు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో పరిశ్రమలు తీసుకొద్దాము, ఉపాధి కల్పిద్దాము అనే ఆలోచన చేయలేదు. చాలామంది యువకులు చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివి హైదరాబాద్ అని, బెంగళూరు అని, లేదంటే చెన్నై అని, లేదంటే ముంబై అని ఇతర రాష్ట్రాలకు పోతున్నారు ఉద్యోగాలు చేసుకోవడానికి. చాలని జీతాలు నానా నరకయాతను చూసేస్తున్నారు వాళ్ళు. మన రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చి ఇక్కడ చదువుకున్న యువతకి ఇక్కడే ఉద్యోగాలు కలిగితే పక్క రాష్ట్రం వెళ్ళి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. శుభ్రంగా ఇంటికాడి నుంచి వెళ్తాడు, మరి సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తాడు. పక్క రాష్ట్రాలకు వెళ్ళి రూములు రెంట్కి తీసుకొని అక్కడ అద్దెలు చెల్లించలేక, డబ్బులు సరిపోక
ఎన్ని ఇబ్బందులు పడే అవస్థ ఉండదు. ఏమీ తెలియదు, ఎందుకు వచ్చినాయి విషం కక్కడి మానేయంట్రా. కొంచెం విజ్ఞతతో ఆలోచించండి. సింపుల్గా చెప్పలేదు, జగన్మోహన్ రెడ్డి చెప్పించండి. జగన్మోహన్ రెడ్డి చేత ఒక్క స్టేట్మెంట్ ఇప్పించండి. రాష్ట్రంలోకి ఎలాంటి పరిశ్రమలో రాకూడదు అని ఒక్క స్టేట్మెంట్ ఇప్పండి ఎవడో ఒకడు. తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. పానికి మళ్ళీ ఎదవలారా.